హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. సినీ పరిశ్రమలోన ఎప్పుడు ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంటుంది. ఆఫ్ ది స్క్రీన్, ఆన్ ది స్క్రీన్ కాదు. ఆన్ ది స్క్రీన్ సరే, ఎలాగూ హీరో ఫైట్లు చేస్తూ ఉంటారు, విలన్లను చావబాదుతూ ఉంటాడు, సుమోలు గాల్లో లేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రేక్షకులకు ఆనందం కలిగించేవైతే ఆఫ్ ది స్క్రీన్ తెర వెనుక చాలా కొట్లాటలు జరుగుతుంటాయి. మనకు 24 క్రాఫ్ట్స్ అంటారు. సినిమా అంటేనే 24 క్రాఫ్ట్స్. ఈ 24 క్రాఫ్ట్స్లోన ప్రతి క్రాఫ్ట్కు సంబంధించి కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది. అందులోన పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘంలోనే విధి విధానాలు ఉంటాయి. అందులోనే ఏమైనా విభేదాలు వస్తే కొట్లాడుకోవడం అనేటువంటిది సహజ సిద్ధం. సో ఇప్పుడు తెలుగు సినీ అసోసియేషన్ లోన చాలా మటుకు మనకు విభేదాలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ బట్టబయలు అవుతూనే ఉంటాయి. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ, మా అసోసియేషన్ ఎలక్షన్స్ సమయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నది మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా కొరియోగ్రాఫర్స్ అయినటువంటి స్టార్ కొరియోగ్రాఫర్స్ అయినటువంటి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఇప్పుడు వివాదం తలెత్తిందా? వీళ్ళు డ్యాన్స్ చేయడం పక్కన పెట్టి, కొరియోగ్రాఫ్ చేయడం పక్కన పెట్టి కొట్టుకుంటున్నారా? వీళ్ళు కొట్టుకుంటున్నారా? వీళ్ళ ఫాలోయర్స్ కొట్టుకుంటున్నారా? లేదా డ్యాన్స్ అసోసియేషన్లోన సభ్యులు కొట్టుకుంటున్నారా? చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. మొన్నటికి మొన్న ఇరు సభ్యులు ఆ అసోసియేషన్లో చాలామంది సభ్యులు రచ్చకెక్కి గొడవ చేయడం, డ్యాన్స్ అసోసియేషన్కి 10 మంది డ్యాన్స్ మాస్టర్లు రాజీనామా చేయడం, ఇదంతా చూస్తుంటే చినికి గాలివానగా మారుతోందా అనిపించేటువంటి వివాదం ఏదో లోపల ఉంది. అసలు ఏంటి వివాదం? ఇప్పుడు మనకు జానీ మాస్టర్ అనగానే మనకు ఆయనకు సంబంధించిన ఒక ఘటన ఖచ్చితంగా మనకు గుర్తుకొస్తుంది. శ్రేష్ఠి వర్మ, ఆమె లేడీ కొరియోగ్రాఫర్, ఆమె జానీ మాస్టర్ శిష్యురాలు అయినా కూడా జానీ మాస్టర్ పైన లైంగిక ఆరోపణలు చేసి ఆమె పేరుకెక్కారు. జానీ మాస్టర్ ఆ విషయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చారు. ఇప్పుడు తన పని తాను చేసుకుపోతున్నారు. అయితే ఇద్దరు స్టార్ కొరియోగ్రాఫర్ల మధ్య ఏంటి వివాదం? ఎక్కడ వచ్చింది ఈ వివాదం? ఈ వివాదానికి మూల కారణం ఏంటి? మరి ఎందుకు సంస్థ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, ఆరోపిస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు, వివాదాలు చేస్తున్నారు? అది ఇప్పుడు మనం తేల్చుకోవాల్సినటువంటి విషయం. సో ఇక్కడ ఏంటంటే ఒకరిపైన ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. మొన్న కూడా చేసుకున్నారు. అసోసియేషన్ ఎన్నికలపై ఇరు వర్గాల మధ్య విభేదాలు చెలరేగాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసోసియేషన్ ఎలక్షన్స్కి సంబంధించి ఇరు వర్గాల మధ్య కూడా చాలా విభేదాలు మొదలయ్యాయి. అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ భార్య సుమలత తీరు పైన అందరూ భగ్గుమంటున్నారు. సో ఈ అసోసియేషన్కు ప్రెసిడెంట్ ఎవరంటే సుమలత. ఆమె ఎవరంటే జానీ మాస్టర్ సతీమణి. షీఈ్ ఆల్సో కొరియోగ్రాఫర్. సో కొరియోగ్రాఫర్, ఆ తర్వాత అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుమలత, ఆమె తీరుతెన్నుల పైన అసోసియేషన్లోన తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. అంటే అందరికీ కాదు, ఒక వర్గానికి అసంతృప్తి ఉన్న వర్గమే శేఖర్ మాస్టర్ వారి వర్గం కావడం వల్ల జానీ మాస్టర్ వర్గానికి, శేఖర్ మాస్టర్ వర్గానికి మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సో ఇక్కడ సుమలత తీరును నిరసిస్తూ, అంటే కొందరు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, కానీ ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం, అన్నీ తనే అయి వ్యవహరించడం, ఎవరి మాట వినకపోవడం, ఇష్టారీతిగా నిబంధనలు సరిచేయడం, మార్చేసేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకు చీకాకు తెప్పించాయి. సుమలత తీరును నిరసిస్తూ, ఆమె వ్యవహార శైలిని నిరసిస్తూ 10 మంది డ్యాన్సర్లు అసోసియేషన్కు రాజీనామా చేశారు. ఇలా ఎప్పుడైతే 10 మంది మూకుమ్మడిగా రాజీనామా చేశారో ఈ వివాదం కాస్త రచ్చకెక్కింది, సోషల్ మీడియాకి ఎక్కింది, మీడియా ముందుకు వచ్చిన తర్వాత చిలువలు పలువలుగా కథలన్నీ మనకు వెలువడుతున్నాయి. ఏం కథ? ఇద్దరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? ఇద్దరి మధ్య విభేదాలు 2 వర్గాల మధ్య విభేదాలుగా ఎలా రూపాంతరం చెందింది అన్న విషయంగా చాలా వాదనలు, ప్రతివాదనలు, డిబేట్లు కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఆ రాజీనామా చేసిన వాళ్ళు ప్రతి విషయంలో ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్లకు సుమలత సిద్ధం కావడమే ఈ వివాదానికి కారణం. సో ఫిలిం ఫెడరేషన్తో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్ళాలి. బట్ వితౌట్ సీకింగ్ ఎనీ పర్మిషన్, ఏమాత్రం అనుమతులు తీసుకోకుండానే తాను ఏకపక్షంగా బై ఎలక్షన్స్, ఉప ఎన్నికలకు వెళ్ళడం అనేటువంటిదే ఇక్కడ వివాదానికి మొట్టమొదటి కారణంగా మనకు నిలుస్తోంది. సభ్యుల సంక్షేమం,
అంతర్గత నిర్ణయాలపై పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఈ ఇరు వర్గాల వారు కూడా సభ్యుల సంక్షేమాన్ని గాలికి వదిలేసారని కొంతమంది, లేదు మేము చేస్తున్నాం మీరు చూడట్లేదని ఇంకొక వర్గం వాళ్ళు, ఇలా పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్న దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ వాగ్వాదంతో అసోసియేషన్ సమావేశం, ఇది కేవలం అక్కడ మాట్లాడడం కాకుండా మీటింగ్లోన, అసోసియేషన్ మీటింగ్లోన ఒకరికొకరు గట్టిగా వాదించుకోవడంతో ఇది కాస్త రచ్చకెక్కిందనమాట. ఈ వివాదం రచ్చకెక్కింది. సో వాగ్వాదంతో అసోసియేషన్ సమావేశం వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతోన పోలీసులు కూడా జోక్యం చేసుకొని, అంటే పోలీసులు జోక్యం చేసుకునే దాకా కూడా వీళ్ళ మధ్య కలహాలు జరిగాయంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పెద్ద వాళ్ళు సినీ ప్రముఖులందరూ కూడా ఇప్పుడు మా అసోసియేషన్లో మీరు తలదూర్చండి, మీరు మాట్లాడండి, మీరు పంచాయతీ పెట్టండి, మీరు తీర్పునివ్వండి, ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగు మీరే తేల్చి చెప్పండి, ఈవిడ ఇలా చేస్తున్నారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో యూనియన్ పెద్దలు జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దుమణిగేలా చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. టాలీవుడ్లో శేఖర్ మాస్టర్ అన్న, జానీ మాస్టర్ అన్న తిరుగులేని కొరియోగ్రాఫర్లు. వాళ్ళకు ఉన్నటువంటి పేరు చాలా గొప్పది. ఎందుకంటే వాళ్ళు స్టార్ హీరోలకు అందరికీ కూడా వాళ్ళు నటించిన సినిమాలన్నింటిలో కూడా వాళ్ళు కొరియోగ్రాఫ్ చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు. సో ఇక్కడ టాప్ కొరియోగ్రాఫర్లుగా సినిమాలకు పనిచేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీ రామ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి టాప్ స్టారర్లకు, స్టార్ హీరోలకు కొరియోగ్రాఫ్ చేసినటువంటి అనుభవం వీళ్ళిద్దరికీ ఉంది. ఇలాంటి వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్లో ఎన్నికలు, సభ్యత్వాలు, అధికారంపై విభేదాలు నెలకొనడం వల్లే ఈ రకంగా బహిరంగంగా ఒకరికొకరు విమర్శించుకుంటున్నారా అనే ఒక ప్రశ్న కూడా మనకు తలెత్తుతోంది. డ్యాన్స్ ఫ్లోర్లో నుంచి ఇప్పటిదాకా వాళ్ళు డ్యాన్స్ ఫ్లోర్లోనే కొరియోగ్రాఫర్లుగా ఎక్కడో తెర వెనుక డ్యాన్స్ ఫ్లోర్లోన శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళుగా ఉన్న వాళ్ళు కాస్త ఆ డ్యాన్సర్లు, ఆ కొరియోగ్రాఫర్లు ఇప్పుడు తెరపైకి వచ్చి వీధులకు ఎక్కుతున్నారు. మీడియా ముందు, మైకుల ముందు గట్టిగా వాదోపవాదాలు చేసుకుంటూ ఉన్నారు. డ్యాన్స్ ఫ్లోర్ నుంచి అసోసియేషన్ ఫైట్ వరకు వెళ్ళిపోతే చూస్తే, అంటే ఈ మొత్తం పరిణామం చూస్తే సినిమాల్లో కలిసి పనిచేసే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాలు ఇప్పుడు అసోసియేషన్ వ్యవహారాల్లోన ఎదురెదురుగా నిలవడంతో టాలీవుడ్లోన హాట్ టాపిక్గా మారింది. అసలు వివాదం ఏంటంటే సభ్యత్వాల గురించే. కొత్త సభ్యులకు అసోసియేషన్ మెంబర్షిప్ ఇవ్వడం, సభ్యత్వాల మంజూరు ప్రక్రియపై రెండు వర్గాల మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం. అంటే కొత్త సభ్యులకు మెంబర్షిప్ ఇవ్వాలి. ఎందుకంటే సినీ పరిశ్రమలోన ఎప్పుడు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. డ్యాన్సర్లు కావచ్చు, నేను చెప్పాను కదా 24 క్రాఫ్ట్స్లోన కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళు ఆయా అసోసియేషన్లోన ఎన్రోల్ చేసుకుని వాళ్ళు మెంబర్ అవుతూ ఉంటారు. అసోసియేషన్లో వాళ్ళు మెంబర్ అయితే వాళ్ళకి కాస్త భద్రత ఉంటుంది, వాళ్ళ ఉనికికి ఒక గుర్తింపు ఉంటుందని వాళ్ళు భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సభ్యత్వం ఇచ్చేటప్పుడు మీరు ఏం రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారా, అప్పనంగా ఇచ్చేస్తున్నారా, పంచి పెట్టేస్తున్నారా, పప్పు బెల్లాల్లాగా పనిచేస్తున్నారా అనేటువంటి ఒక వాదన ఇప్పుడు మనకు వినిపిస్తోంది. సో ఇదే రెండు వర్గాల మధ్య తీవ్రమైన విభేదాలకు కారణంగా మారింది. ఎన్నికలు కూడా చిచ్చుపెట్టినట్టున్నాయి. త్వరలో జరగాల్సిన అసోసియేషన్ ఎన్నికలు, వాటి నిర్వహణ, ఉప ఎన్నికలు నిర్వహించే విధానం కూడా వివాదానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఫెడరేషన్ అనుమతి లేకుండానే, ఇందాక మనం అనుకున్నట్టు ఫెడరేషన్ అనుమతి లేకుండా ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారని అభ్యంతరకరమైనటువంటి వార్తలు మనకు వినవస్తున్నాయి. మాస్టర్ల కంటే, అంటే ఇక్కడ మాస్టర్ల కంటే ఫాలోవర్సే ఎక్కువగా ఆవేశానికి లోనవుతున్నారు. ఎప్పుడు కూడా అంతే. మీరు చూడండి, సినిమా హీరోలు వాళ్ళు తెర వెనక చాలా స్నేహంగా ఉంటారు. కానీ వాళ్ళ అభిమానులు మాత్రం ఒకరికొకరు తెరపై ఉన్న బొమ్మను చూసి కొట్టుకుంటూ ఉంటారు, వాదనలు చేసుకుంటూ ఉంటారు, సవాళ్లు విసురుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. జానీ మాస్టర్ కావచ్చు, శేఖరం మాస్టర్ కావచ్చు, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని భావించి ఈ ఫాలోయర్స్ ఒకరికొకరు కొట్టుకోవడమే ఇప్పుడు వింతగా మారిపోయింది. అసోసియేషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు. తోపులాట జరగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇదంతా కూడా సోషల్ మీడియాలోన బాగా వైరల్ అయిపోయింది. ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోన వైరల్ కావడంతో ఇది ఇండస్ట్రీ అంతర్గత వ్యవహారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అప్పటిదాకా ఇదేదో లోగుట్టుగా ఉండేది, ఇంటి గుట్టులాగా ఉండేది, కేవలం ఇంటి రచ్చలాగా ఉండేది కాస్త
రచ్చకెక్కిపోయింది, బజారుకెక్కి వెళ్ళిపోయారన్నమాట. రాజీనామాలతో మరింత వేడెక్కింది. వివాదాల నేపథ్యంలో పలువురు డ్యాన్సర్లు అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి పడేశారు. అసోసియేషన్లో అసంతృప్తి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ఈ రాజీనామాల ప్రక్రియను చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఉపాధిపైనే ఆందోళన అందరికీ కూడా. మళ్ళీ ఎందుకు ఈ అసోసియేషన్ ఇంతగా పట్టించుకుంటున్నారు? అసోసియేషన్ లేకపోతే వాళ్ళు బతకలేరా? ఏం వాళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేసుకోలేరా అంటే నో, అట్లా కాదు. అసోసియేషన్గా ఉంటే వాళ్ళు యునైటెడ్గా ఉంటే సంఘటిత కార్మికులలాగా ఉంటారు. లేదు అంటే అసంఘటిత కళాకారులుగా మారిపోయి ఎక్స్ప్లాయిటేషన్కు గురవుతుంటారు. వాళ్ళకి అన్యాయాలు జరిగినా కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఇది ఇక్కడ అసోసియేషన్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది. సో డ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సినిమాల్లో అవకాశాలు వస్తాయి, సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయంటే హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటివి ఉంటాయి. ఆ తర్వాత సభ్యుల హక్కులు ఉంటాయి, రైట్స్ ఆఫ్ ది మెంబర్స్ కూడా ఉంటాయి. ఈ అంశాలు ముడిపడి ఉండటంతో ఈ వివాదం కొనసాగితే సాధారణ డ్యాన్సర్ల ఉపాధి పైన ప్రభావం పడవచ్చనే ఆందోళన కూడా ఇప్పుడు సినీ పరిశ్రమలో మనకు కనిపిస్తుంది. సో ఇది వ్యక్తిగత వైరమా అంటే ఇండివిజువల్గా ఒకరికొకరు పర్సనల్ గ్రేడ్ చేస్తా లేకుంటే ప్రొఫెషనల్ గ్రేడ్ చేస్తా? శేఖరం మాస్టర్కు జానీ మాస్టర్కు మధ్య ఉన్నటువంటిది ప్రొఫెషనల్ గ్రెడ్జింగా లేకుంటే కనుక పర్సనల్ గ్రెడ్జా అంటే చెప్పలేం. ఇక్కడ ఏమంటారు, బయట చూస్తే ఇది జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ మధ్య వ్యక్తిగత విభేదంలా కనిపిస్తోంది. కానీ అసలు వివాదం అసోసియేషన్ పరిపాలన, అంటే అధికారం ఎవరి చేతిలో ఉండాలి, అసోసియేషన్ ఎవరి చేతిలో ఉండాలి అనే వాదన దగ్గరే, అనే పాయింట్ దగ్గరే వీళ్ళిద్దరూ కుమ్ముకులాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అసోసియేషన్ పరిపాలన, సభ్యత్వాలు, ఎన్నికల నియంత్రణ వంటి సంస్థాగత అంశాల చుట్టూనే ఈ వివాదం తిరుగుతోంది. చూద్దాం వీళ్ళిద్దరి మధ్య వివాదం ఇంకా ఎంత దాకా ఉంటుంది, ఈ చిచ్చు త్వరగా ఆరిపోతుందా, సినీ పెద్దలు సినీ ప్రముఖులు ఇందులో జోక్యం చేసుకుంటారా, వాళ్ళిద్దరిని ఒకచోట కూర్చోపెట్టి పంచాయతీ చేస్తారా, ఆ పంచాయతీ ఇరు వర్గాలు కూడా సంతృప్తి చెందుతాయా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఎదురు చూడాల్సినటువంటి అంశం. అదండి సమాచారం. దట్స్ ఆల్.